ఏపీ అసెంబ్లీకి కొత్త ముఖాలు 81 వచ్చాయన్నమాట. ఏసీ అసెంబ్లీలోనే కొత్తగా 81 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 5 ఎమ్మెల్యేలు కొత్త ఎంపికయ్యారన్నమాట. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లా నుంచి ఒక్కొక్కరే ఎంపికయ్యారన్నమాట. ఇప్పుడు జిల్లాల వారీగా ఒక్కోసారి చూద్దాం. మొత్తం ఏపీ శాసనసభకు కొత్తగా 81 మంది ఎమ్మెల్యేలు ఎంపికయ్యారు. వీళ్ళు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారన్నమాట. వీళ్ళంతా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కర్నూలు జిల్లాలో అత్యధిక 5 జిల్లాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా నుంచి విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లా నుంచి ఒక్కొక్కరే ఎన్నికయ్యారన్నమాట. వివిధ జిల్లాల్లో మొదటిసారి అసెంబ్లీ ఎమ్మెల్యే వివరాలు అన్నమాట. శ్రీకాకుళం జిల్లా నుంచి గౌతు శిరీష పలాస నుంచి గెలిచిందన్నమాట. అలాగే మామిడి గోవిందరావు పాతపట్నం నుంచి, అలాగే గుండి శంకర్ శ్రీకాకుళం నుంచి, ఎన్ ఈశ్వరరావు హెచ్చర్ల నుంచి కొత్తగా ఎమ్మెల్యే అయ్యారన్నమాట. అలాగే విజయనగరం నుంచి ఆర్వీఎస్కేకే రంగారావు అనమాట బొబ్బిలి నుంచి, కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగర్ నుంచి, లోకం నాగమాది నెల్లిమర్ల నుంచి, అదితి గజపతిరాజు విజయనగరం నుంచి, అలాగే విజయనగరం జిల్లా నుంచి, అలాగే నెక్స్ట్ పార్వతీపురం మన్యం నుంచి, నిమ్మక జయకృష్ణ పాలకొండ నుంచి, తోయిక జగదీశ్వరి కురుపాం నుంచి, బోనేరు విజయచంద్ర పార్వతీపురం నుంచి, కుప్పండి సంధ్యారాణి సాలూరు నుంచి కొత్తగా గెలిచారన్నమాట. అలాగే అల్లూరి సీతారామరాజు నుంచి, రేగు మత్స్యలింగం అరకు వ్యాలీ నుంచి, ఎం విశ్వేశ్వరరాజు పాడేరు నుంచి, మిరియాల శ్రీనివాస రంపచోడవరం నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట. అలాగే విశాఖపట్నం నుంచి వంశకృష్ణ యాదవ్ విశాఖ దక్షిణ నుంచి, అనకాపల్లి నుంచి సుందరం విజయ్ కుమార్ యలమంచిల నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట. కాకినాడ నుంచి యలమల దివ్య తుని నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి, పంతం నానాజీ కాకినాడ గ్రామీణ నుంచి కొత్త ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట. అలాగే అంబేద్కర్ కోనసీమ నుంచి వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి, దేవవర ప్రసాద్ రాజూల నుంచి, గిడ్డి సత్యనారాయణ పి అన్నవరం నుంచి ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట కొత్తగా. అలాగే తూర్పుగోదావరి నుంచి బత్తుల రామకృష్ణ రాజానగర్ నుంచి, అదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్ర నుంచి, కందుల దుర్గేష్ నడదవూరు నుంచి, మదిపాటి వెంకటరాజు గోపాలపురం నుంచి కొత్తగా ఎమ్మెల్యే అనమాట. అలాగే పశ్చిమ గోదావరి నుంచి బొమ్మిడి నాయకుడు నరసాపురం నుంచి, రఘురామరాజు ఉండి నుంచి, బొల్లిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేలు అనమాట. అలాగే ఏలూరు నుంచి మత్స్యపట్ల ధర్మరాజు ఉంగుటూరు నుంచి, బడేటి రాధాకృష్ణ ఏలూరు నుంచి, చిరి బాలరాజు పోలవరం నుంచి, సొంగ రోషన్ కుమార్ చింతలపూర్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అనమాట. అలాగే కృష్ణా జిల్లా నుంచి యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి, వెనిగండ్ల రాము గుడివారి నుంచి, కాగిత కృష్ణప్రసాద్ పెర నుంచి, వర్ల కుమార్ రాజా పామర్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అనమాట. ఎన్టీఆర్ జిల్లా నుంచి కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు నుంచి, సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అనమాట. అలాగే గుంటూరు నుంచి నారా లోకేష్ మంగళగిరి నుంచి, బి రామాంజనేయులు పత్తిపాడు నుంచి, గల్ల మాదేవి గుంటూరు పశ్చిమ నుంచి, మహమ్మద్ నజీర్ గుంటూరు తూర్పు నుంచి గెలిచారన్నమాట. అలాగే పన్నార్ నుంచి భాష్యం ప్రవీణు పెదకూరపాడు నుంచి, చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట నుంచి, జోలకండి బ్రహ్మారెడ్డి మాచల నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అనమాట. అలాగే బాపట్ల నుంచి విగసన నరేంద్ర కుమార్ బాపట్ల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అనమాట. అలాగే నెల్లూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నుంచి గెలిచారన్నమాట. వెంకటకృష్ణారెడ్డి కావలి నుంచి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నుంచి, కాకళ్ళ సురేష్ ఉదయగిరి నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అనమాట. కర్నూలు నుంచి టీజీ భరత్ కర్నూలు నుంచి, కేఈ శ్యాంబాబు పత్తికొండ నుంచి, బొగ్గులు దస్తగిరి కోడూరు నుంచి, పాదసారథి ఆదూరు నుంచి, బి విరూపాక్ష ఆలూరు నుంచి కొత్తగా ఎమ్మెల్యే అనమాట. నంద్యాల నుంచి గిత్తా జయసూర్య నందికొట్కూరు నుంచి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ నుంచి, అనంతపురం నుంచి అయితే జేసీ అస్మితారెడ్డి తాడిపత్రి నుంచి, బండార శ్రావణి సింగనమల నుంచి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నగరం నుంచి, సురేంద్రబాబు కళ్యాణ్ దుర్గం నుంచి ఎమ్మెల్యేలు ఏమంటారు కొత్తగా. అలాగే సత్యసాయి జిల్లా నుంచి ఎంఎస్ రాజు మడకసిరి నుంచి, సవిత పెనుగొండ నుంచి, మల్లి సింధూరారెడ్డి పుట్టపర్తి నుంచి, సజ్జకుమార్ ధర్మవరం నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి మాధవరెడ్డి కడప నుంచి, పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం నుంచి, సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. అన్నమయ్య అరవి శ్రీధర్ కోడూరు నుంచి, రాంప్రసాద్ రెడ్డి రాయచోటు నుంచి, ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి పిగిలి నుంచి కొత్తగా ఎమ్మెల్యే అనమాట. చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ చిత్తూరు నుంచి, కలికి మురళీమోహన్ పూతలపట్టు నుంచి, గాలి భానుప్రకాష్ నగర్ నుంచి, థామస్ గంగాధర నెల్లూరు నుంచి గెలిచారన్నమాట. అలాగే తిరుపతి నుంచి
నెలవల విజయశ్రీ సూళ్ళూరుపేట నుంచి, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి, పులవర్తి నాని చంద్రగిరి నుంచి కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట. ఇది ఈ మొత్తం 81 కొత్త ముఖాలు ఉన్నాయి అసెంబ్లీలో. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్నాయి కొత్త ముఖాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.